హలో ఆల్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను పైథాన్లో డేటా స్ట్రక్చర్లో లిస్ట్ అండ్ టుపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో నేను పైథాన్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో మనము లిస్ట్ ఎలా ఇస్తాం? సపోజ్ నేను ఒక లిస్ట్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఏ ఈక్వల్ టు సో 1, 2, 3. ఓకే, నేను సమ్ 3 నెంబర్స్ తీసుకున్నాను లిస్ట్. ఓకే, సో ఇందులో మనము ఫస్ట్ ఎలిమెంట్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? ఓకే, ఏ 0. ఓకే, నేను స్క్వేర్ బ్రాకెట్ యూస్ చేశాను ఇక్కడ. ఓకే, 0 అంటే ఏంటి? ఇక్కడ మనకు ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ అయింది. సపోజ్ మనము సెకండ్ ఎలిమెంట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏంటి? ఏ స్క్వేర్ బ్రాకెట్ 1. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? మనకి ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ అనేది మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయింది. సో ఇది మన లిస్ట్ కదా. టుపుల్ ఎలా ఇస్తామంటే సో ఏ ఈక్వల్ టు సో రౌండ్ బ్రాకెట్ తీసుకుంటాం ఇక్కడ. ఓకే, రౌండ్ బ్రాకెట్ 1, 2, 3. ఓకే, సో ఇది టుపుల్ అవుతుంది. టుపుల్లో కూడా ఎలిమెంట్ ఎక్స్ట్రా చేయడం సేమ్ కాన్సెప్ట్. ఓకే, సో మన ఫస్ట్ ఎలిమెంట్ ఎక్స్ట్రా చేయాలంటే ఏంటి? ఏ 0. ఓకే, సో 0 అనేది ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఎక్స్ట్రా చేస్తుంది. రైట్, 1. సెకండ్ ఎలిమెంట్ ఎక్స్ట్రా చేయాలంటే ఏంటి? ఏ 1. సో ఏ1 అంటే ఏంటిది? సెకండ్ ఎలిమెంట్ అనేది ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ రౌండ్ బ్రాకెట్ ఉంది కదా, దీన్ని మనం టుపుల్ అని అంటాము. టుపుల్ మీద ఒక కంప్లీట్ వీడియో ఉంది నా మ్యాట్రిక్స్ లీనియర్ ఆల్జిబ్రా ఆ ఫోల్డర్ యూట్యూబ్లో. నా ఫోల్డర్ వెళ్తే మీకు టుపుల్స్ గురించి నా కంప్లీట్ ఒక వీడియో అనేది చేశాను నేను. సో టుపుల్కి ఇక్కడ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్, రో వెక్టార్, ఇక్కడ మ్యాట్రిక్స్ ఉంది కదా, మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్, వెక్టార్ రిప్రజెంటేషన్. సో రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే మనము మ్యాట్రిక్స్లో ఐటమ్ అసైన్మెంట్ అనేది జరుగుతుంది. సపోజ్ మన టుపుల్ రిప్రజెంటేషన్లో ఐటమ్ ఏంటంటే సపోజ్ నేను మళ్ళీ ఏ వెక్టార్ తీసుకున్నాను. ఓకే, ఏ ఈక్వల్ టు సపోజ్ నేను ఏం చేశానంటే 1, 2, 3. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను? ఏ 0. ఓకే, ఏ 0 ఎలిమెంట్ అనేది ఇప్పుడు ఏ 0 ఏమొస్తుంది? 1 వస్తుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏ అట్ 0 ఓకే ఈక్వల్ టు 1కి బదులు నేను 10 అనేది అసైన్ చేశాను. ఓకే, తర్వాత ప్రింట్ ఏ. ఓకే, సో నేను ప్రింట్ ఏ. ఇప్పుడు ఏమవుతుందంటే 1కి బదులు మనం ఇక్కడ ఏం చేసాం? 0 దగ్గర మనకు 1 బదులు 10 అసైన్ చేశాం కదా. సో ఇప్పుడు అది చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇంతకుముందు ఎలా ఉండే 1, 2, 3. ఇప్పుడు వచ్చేసి 10, 2, 3. ఇది బేసిక్ డిఫరెన్స్. సపోజ్ నేను ఏ సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి 20 తీసుకున్నాను. ఓకే, 20 అనేది అసైన్ చేశాను నేను. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఏ. ఓకే, ప్రింట్ ఏ. రైట్, సో సెకండ్ ఎలిమెంట్ ఏమైంది? ఇంతకుముందు 2 ఉండే కదా, 2 నుంచి ఒక 20కి షిఫ్ట్ అయిపోయింది. ఓకే, చేంజ్ అయిపోయింది అన్నట్టు. సో వెక్టార్ రిప్రజెంటేషన్లో మనము ఎలిమెంట్స్ అంటే ఐటమ్ అసైన్మెంట్ అనేది జరుగుతుంది. ఈ ఫెసిలిటీ మీకు టుపుల్లో ఉండదు. సపోజ్ నేను ఇక్కడ టుపుల్ తీసుకున్నాను. ఓకే, ఏ ఈక్వల్ టు సో 1, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 1, 2, 3. రైట్, ఇప్పుడు సపోజ్ నేను ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటి? 0 తీసుకోవాలి. ఓకే, సపోజ్ నేను ఈక్వల్ టు 10 ఇచ్చాను. ఓకే, రైట్, ఇక్కడ చూడండి టుపుల్లో ఐటమ్ అసైన్మెంట్ అనేది జరగదు. ఓకే, కానీ ఈ ఫెసిలిటీ మీకు ఎందులో ఉంటుంది? మీకు వెక్టార్లో ఉంటుంది. ఓకే, ఇది బేసిక్ డిఫరెన్స్. ఓకే, ఈ రౌండ్ బ్రాకెట్లో అంటే టుపుల్ రిప్రజెంటేషన్, స్క్వేర్ బ్రాకెట్ ఉంటే వెక్టర్ రిప్రజెంటేషన్. రైట్, సపోజ్ నేను ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే సపోజ్ నేను ఇక్కడ ఏ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ తీసుకున్నాను. ఓకే, 1, 2, 3 వెక్టార్. ఓకే, 1, 2, 3. ఇప్పుడు నేను ఏ ఇంటూ 2. ఓకే, ఏ ఇంటూ 2 అంటే ఏమవుతుంది? ఈ 1, 2, 3 ఉంది కదా, 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక్కడ చూడండి 1, 2, 3, 1, 2, 3. సపోజ్ నేను ఏ ఇంటూ 3 అని తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇది చూడండి ఇక్కడ 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3 3 టైమ్స్ అనేది రిపీట్ అయింది. ఇది టుప్పుల్లో కూడా వర్క్ అవుతుంది. సపోజ్ నేను ఏ ఈక్వల్ టు రౌండ్ బ్రాకెట్లో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, 1, 2, 3. రైట్, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేనంటే ఏ ఇంటూ 2. ఓకే, ఏ ఇంటూ 2.
చూడండి ఇక్కడ టుపుల్లో రౌండ్ బ్రాకెట్లో కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. సపోజ్ నేను a ఇంటూ 3 తీసుకుంటే ఏమవుతుంది? a ఇంటూ 3 రైట్. సో 3 టైమ్స్ అనేది ఇక మనకు రిపీట్ అవుతుంది. సో టుపుల్ వెక్టార్లో రిపిటేషన్లో ఏం డిఫరెన్స్ లేదు. ఓన్లీ ఐటమ్ అసైన్మెంట్లో మాత్రమే ఈ ఫెసిలిటీ వెక్టార్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సపోజ్ నేను మళ్ళీ a ఈక్వల్ టు సపోజ్ నేను వెక్టార్లో తీసుకున్నాను 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను. సపోజ్ నేను 1, 2, 3, 4, 5 ఓకే 1 to 5 తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సపోజ్ నేను ఎలిమెంట్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలను. సపోజ్ నేను ఫస్ట్ ఎలిమెంట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏంటి? a at 0 కదా. సో మనకు ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయింది. అలా కాకుండా మనము 1 to 5 అట్లా 1 to 4 అలా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే కోలన్ నోటేషన్ అనేది యూజ్ చేయాలి. సపోజ్ నేను కోలన్ a ఓకే. సో సపోజ్ నేను ఇక్కడ 1 2 సపోజ్ ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? సో 1 కోలన్ ఓకే కోలన్ 4 తీసుకున్నాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏమైతే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? మనకు 1 తీసుకున్నాను కదా. 1 అంటే ఏంటి? 0 1 అంటే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 కానీ 4 దాకా పోదు అన్నట్టు. ఇక 1 to 4 ఉంది కదా, ఎక్స్ట్రా చేసేటప్పుడు మాత్రం 1 to 3 ఎలిమెంట్స్ అనేది వస్తుంది మనకు. సో 2 3 4 వస్తాయి. చూడండి ఆన్సర్ చూడండి ఇక్కడ రైట్ 2 3 4 అంటే ఏంటిది? ఇక్కడ ఏమి ఇచ్చాను? 1 ఇచ్చాను కదా. సో 1 అంటే ఏంటి? 0 1 అంటే 2 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, 2 3 4 అంటే ఏంటి? 1 2 3 4th ఎలిమెంట్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వదు. ఓకే, ఒక నంబర్ అనేది లెస్ వస్తుంది. ఇది సేమ్ ఇది ఓకే. టుప్పుల్లో కూడా ఇదే సేమ్ వ్యాలిడ్. సపోజ్ నేను సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ a ఈక్వల్ టు ఓకే. సో 1 2 3 4 5 ఓకే. సో నేను 1 to 5 తీసుకున్నాను. సేమ్ ఎగ్జాంపుల్ సేమ్ సపోజ్ నేను ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ 1 కోలన్ 4 ఓకే. సో మనకు ఇక్కడ చూడండి మళ్ళీ 1 to 4 ఉంది కదా. 1 to 4 ఎక్స్ట్రాక్ట్ అవ్వదు, 1 to 3 అవుతుంది. ఓకే, నేను ఎంటర్ చేస్తున్నాను రైట్ 1 2 3 1 2 3 అంటే ఏంటి? 2 3 4 ఓకే. 0 నుంచి కౌంట్ చేయాలి. 0 1 ఓకే 1 1 2 3 4th ఎలిమెంట్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వదు. ఒకటి నంబర్ లెస్ అనేది వస్తుంది. ఓకే, ఈ బేసిక్స్ లిస్ట్ అండ్ టుపుల్లో ఈ 3 హైలైట్ చేయాలనుకున్నాను. సపోజ్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే సపోజ్ నేను ఇక్కడ a ఈక్వల్ టు 1 2 3 ఓకే. సపోజ్ నేను b ఈక్వల్ టు సపోజ్ 4 5 6 ఓకే. ఏ అండ్ బి తీసుకున్నాను కదా. సో మనము మెర్జ్ చేయాలంటే ఏం చేయాలంటే సింపుల్ a ప్లస్ బి ఓకే. a ప్లస్ బి చూడండి మెర్జ్ అయిపోయింది. ఓకే, 2 వెక్టర్స్ అనేది మనము మెర్జ్ చేసాము. మనం ఫస్ట్ వెక్టర్ ఏంటి? 1 2 3, సెకండ్ వెక్టర్ ఏంటి? 4 5 6. సో ఎప్పుడైతే మనం కమాండ్ a ప్లస్ బి అని యూజ్ చేస్తామో 2 వెక్టర్స్ అనేది మెర్జ్ అయిపోతుంది. 1 2 3 4 5 6. సో నేను బేసిక్గా ఈ వీడియోలో నేను వెక్టర్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తాము, టుపుల్ రిప్రజెంటేషన్ ఏ విధంగా చేస్తాము. వెక్టార్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఐటమ్ అసైన్ మెయింటైన్ చేస్తాం. మనం సపోజ్ a at 0 ఏముంది? ఇక్కడ 1 ఉంది. a at 0 ఏం చేశానంటే 1కి బదులు 10 అనేది ఐటమ్ అసైన్ చేశాను. ఈ ఫెసిలిటీ మీకు టుపుల్లో ఉండదు. ఓకే, ఇది బేసిక్ డిఫరెన్స్. మిగతా అన్ని సేమ్ ఉంటుంది. సపోజ్ నేను వెక్టార్లో a ఇంటూ 2 తీసుకుంటే 2 టైమ్స్ రిపీట్ అయింది. టుపుల్లో కూడా a ఇంటూ 2 తీసుకుంటే 2 టైమ్స్ రిపీట్ అయింది. ఓకే, ఇక్కడ బేసిక్ డిఫరెన్స్ ఏం లేదు. ఎక్స్ట్రాక్ట్ చేయడంలో కూడా వెక్టార్ టుపుల్లో సేమ్ ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ 1 to 4 అని అనుకోండి, ఒక నెంబర్ లెస్ అంటే ఏంటి? 1 to 3 ఎలిమెంట్స్ అని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సేమ్ కాన్సెప్ట్ టుపుల్లో కూడా ఉంటుంది. 1 to 4 అంటే 1 to 4 ఎక్స్ట్రాక్ట్ చేయదు, 1 to 3 ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, ఒక నెంబర్ లెస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ 2 వెక్టర్స్ అనేది మెర్జ్ చేయాలంటే సపోజ్ a అనే వెక్టర్ డిఫైన్ చేశాను, b అనే వెక్టర్ డిఫైన్ చేశాను. సో 2 వెక్టర్ అనేది ఏ విధంగా మెర్జ్ చేస్తామంటే సింపుల్ కమాండ్ a ప్లస్ బి. ఓకే, ఇవి కొన్ని బేసిక్ కమాండ్స్ ఇవి డేటా స్ట్రక్చర్ లిస్ట్ అండ్ టుపుల్లో. ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.